కేసీఆర్ మానస పుత్రిక అయినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కాళేశ్వరం కమిషన్ విచారణ పేరుతో కేసీఆర్కి అయితే నోటీసులు జారీ చేసిన పరిస్థితి. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఇప్పటికీ దాదాపుగా ఇటు ఇంజనీర్లు అదేవిధంగా ఇటు ప్రజా సంఘాల నాయకులను విచారించిన పరిస్థితి. దాదాపు 109 మందిని విచారించారు. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి నీటిపారుదల విశ్లేషకులు నైనాల గోవర్ధన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎందుకు ఈ చర్చలు, ఎందుకు ఈ ప్రశ్నలు ఏంటంటే, ముఖ్యంగా కేసీఆర్ మానస పుత్రిక అయినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అసలు తప్పెక్కడ జరిగింది, ఎందుకు ఆ బ్యారేజ్లో కుంగిన పరిస్థితి, ఎవరు కూల్చారు, అసలు ఏంటి సార్ అసలు దీని మీద చాలామంది చాలా ప్రశ్నలు లేవనెత్తున్న అంశం. దీని గురించి మీరేమంటారు? కాళేశ్వరం ప్రాజెక్టును ఎవరు కూల్చలేదు, ఎవరు బాంబు పెట్టి కూడా అక్కడ ఎఫ్ఐఆర్ ఏదో నమోదు చేసినట్టు కేసీఆర్ ప్రభుత్వ కాలంలో కింద ఎవరు బాంబు పెట్టారు అనేది చెప్పారు. అదంతా తప్పుడు విషయం. అలా కూల్చారు లేదా బాంబులు పెట్టారు అనేటటువంటి విషయానికి సంబంధించి 21 అక్టోబర్ 2023 రోజు ఏదైతే 5 అడుగులు కుంగిపోయి కింది నుండి పై వరకు స్పిల్వే అండ్ పియర్స్ మొత్తం దాదాపు 3.5 అడుగుల వెడల్పుతో పై వరకు రేడియల్ గేట్ల వరకు కూడా చీలిక జరిగింది. దాంతో మొత్తం దాదాపు కిందికి ఈ 7వ బ్లాక్లో ఉన్నటువంటి 11 పియర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని 5 ఫీట్లు, కొన్ని 3 ఫీట్లు, కొన్ని 2, ఇలా కొన్ని వివిధ దశల్లో వివిధ లోతుల్లోకి కుంగిపోయాయి. ఈరోజు మీరు అన్నట్టు ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది, కేసీఆర్కి, హరీష్ రావుకి, ఈటెల రాజేందర్కి ఎందుకు నోటీసులు పంపించారు అంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటిది మానస పుత్రిక, కేసీఆర్ గారి మానస పుత్రిక అని చెప్పేసేటువంటిది వాళ్ళు ఆయన మనసులోంచి, ఆయన ఆలోచనల కల్పనలోంచి అది పుట్టిందని చెప్పేసి చాలా సుదీర్ఘకాలం పాటు ప్రచారం చేసుకున్నారు. ఆ మేరకి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో లింక్ 1, ఈ లింక్ 1 3 బ్యారేజీల పైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్ దానిపైన విచారణ కమిషన్గా ఈరోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. ఎన్నికల ప్రణాళికలో కూడా, ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి యుద్ధంలో కూడా మేము కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి పైన విచారణ కమిషన్ వేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకే ఈరోజు విచారణ చేపట్టింది. ఇప్పటికే దాదాపు అనేక మంది అధికారులని, ఇంజనీర్లని 100కు పైగా మందిని విచారించినటువంటి క్రమం. ఆ సందర్భంలో చివరి దశగా కేసీఆర్కి నోటీసులు, హరీష్ రావుకి, ఈటెల రాజేందర్కి నోటీసులు పంపించారు. అవును, అసలు ఇందులో ఏం జరిగిందంటారు? ఎక్కడ తప్పు చేశారు కేసీఆర్? అక్కడ వ్యయం, ఇక్కడ అంచనా వ్యయం ఏమో దాదాపు 80,000 కోట్లు అని చెప్పారు. ఆ తర్వాత 90,000కు కుదించారు, ఆ తర్వాత 1,00,000కు కుదించారు, ఆ తర్వాత 1,50,000 కోట్లు కూడా కుదించారని చెప్పేసి కూడా కాంగ్రెస్ అంటున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్ దీని మీద? అంటే తుమ్మిడిహెట్టి ప్రాణహిత ఏదైతే ఉందో అది దాదాపు 90% సుస్థిరంగా గ్రావిటీతో ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు తుమ్మిడిహెట్టి ప్రాణహిత నుండి ఈ నీరు లేదు అనే ఒక తప్పుడు సాకుతో ఆ ప్రాజెక్టుని, బ్యారేజ్ని ఇటువైపు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లకు, కాళేశ్వరానికి ఇంజనీరింగ్, రీడిజైనింగ్ చేశారో ఇదే మొత్తం అవినీతికి కేంద్రంగా ఒక భారీ ఎత్తున ఉద్దేశపూర్వకమైనటువంటి ప్రణాళికతో ఇదంతా రూపొందించడానికి ప్రధానమైనటువంటి కారణం. ఆ నేపథ్యంలో అప్పటికే ప్రాణహిత చేవెళ్ల పథకంలో 38,500 కోట్లతో పూర్తయ్యే 16,40,000 ఎకరాలకి గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రణాళిక చేసుకున్నటువంటిది ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది
9,500 కోట్లు అప్పటికే నిధులు ఖర్చు అయ్యాయి. ఒకడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఈ తుమ్మిడిహెట్టి నుండి ఎల్లంపల్లి వరకు వచ్చినటువంటి కెనాల్ 116 కిలోమీటర్లు ఏదైతే ఉందో అందులో 71 కిలోమీటర్లు పూర్తి గ్రావిటీతో వస్తుంది, నీళ్ళు ఎక్కడ ఎత్తిపోతలు వస్తుంది. 71 కిలోమీటర్ల తర్వాత ఒక స్వల్ప 19 మీటర్ల లిఫ్ట్ అక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదే మేడిగడ్డ అన్నారం సుందిలలోనైతే మొత్తం సుమారు 128 మీటర్ల లిఫ్ట్ ఉంటుంది. మొత్తం అన్నీ కలిసి 3 లిఫ్టులు కలిసి ఎల్లంపల్లికి నీళ్ళు రావాలంటే సుమారు ఒక 3 దశల్లో లిఫ్టులు అవసరం ఉంటుంది. కాబట్టి అక్కడైతే అతి తక్కువ లిఫ్ట్ అంటే అతి తక్కువ ఖర్చు అవుతుంది. ఇది తేలిగ్గా తెలిసిన విషయం. రెండవది అక్కడ మరొక కీలకమైన విషయము, ఇక్కడ మరొక బాగా రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరమైన విషయము. రెండవది టోటల్ బ్యారేజెస్ కొలాప్స్ కావడానికి అంటే కుప్పకూలిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఎదురు ఎత్తిపోతలు. రెండవది ఇక్కడ శాండ్ బెడ్ ఉంది, అంటే అడుగు భాగం అంతా కూడా ఇసుకనే ఉంటుంది. శాండ్ బెడ్ అంటే శాండే, ఇసుకనే ఉంటుంది. అక్కడికి వచ్చేసరికి తుమ్మిడిహెట్టి కాడికి వచ్చేసరికి మనకి ర్యాక్ బెడ్ ఉంటుంది. అంటే ఎప్పుడైనా బ్యారేజీలు కానీ ప్రాజెక్టులు కానీ సాధారణంగా ర్యాక్ బెడ్ ఉన్నటువంటి చోట అనువైనవిగా ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ర్యాక్ బెడ్ లేదు, బ్యారేజ్ కట్టాలంటే కూడా ఇసుక బెడ్ పైన కూడా కట్టచ్చు. కానీ దానికి అడుగున ఉన్నటువంటి భూమి యొక్క భౌతిక పరిస్థితిని, భూమి యొక్క అడుగు భాగపు యొక్క సాంకేతిక మిగతా అనేక పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే అలాంటి భూమి అడుగు భాగంలో నల్ల మట్టి ఉందా, లేకపోతే ఇసుక ఉందా, చిన్న చిన్న గులకరాలు ఉన్నాయా, లేకపోతే చిన్న బండరాలు ఉన్నాయా, లేకపోతే అడుగులో ఎక్కడైనా మనకి బలమైనటువంటి రాక్ బెడ్ అంటే ఒక బండ లాంటి దృఢమైనటువంటి పియర్స్, మొత్తం బ్యారేజీ స్పిల్వే, ఒక భారీ స్పిల్వే అంటే కొన్ని టీఎంసీల నీరు నిలువ ఉంటుంది కాబట్టి డ్యామే అనుకున్నప్పుడు అది భారీ ఎత్తున నీళ్ళని ఆపుతారు ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు. బ్యారేజ్కి వచ్చేసరికి 2.5 టీఎంసీల నీళ్ళే అక్కడ ఆపాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ భౌతిక పరీక్షలు నిర్వహించలే ఒకటి. తర్వాత భూమి యొక్క అంతర్గత సాంకేతిక పరీక్షలకు సంబంధించి ఏమీ చేయలేదని చెప్పేసి మేం కాదు చెప్పేది, ఎన్డిఎస్సి చెప్తుంది. అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా క్లియర్గా సుమారు 380 నుంచి సమరీ అంతా కలిసి ఒక 400 పేజీల రిపోర్ట్ ఉంటుంది. వాటన్నిటిలో చాలా క్లియర్గా చాలా ఘోరమైనటువంటి తప్పులు జరిగాయి, వాటి వల్లనే ఈరోజు ఇది ఇలా కుంగుబాటుకు గురైంది. కాబట్టి ఆ 3 బ్యారేజీలని యథాతథంగా మనం తక్షణం ఉపయోగించుకోవడానికి వీలు లేదు అనేది అది చాలా క్లియర్గా చెప్పింది. ఎన్డిఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, జాతీయ డ్యామ్ల భద్రతా సంస్థ. ఇది ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి ఇంజనీర్లు, అత్యంత నిపుణులతో ఇది ఉంటుంది. అది మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు చెప్పేది. కేంద్ర జలశక్తి నీటిపారుదల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. వాళ్ళు ఇంకా ఏం చెప్పారంటే మేడిగడ్డలో ఉన్నటువంటి ఈ 7వ బ్లాక్లో ఉండేటటువంటి 11 పియర్స్ అంటే 11 పియర్స్ ఏవైతే ఉన్నాయో అవి సుమారు 11 గేట్లు, వాటిని పూర్తిగా అడుగు భాగం నుంచి ఎంత లోతు నుంచి అయితే నిర్మించారో అంత లోతు నుంచి చిట్ట చివరి పై వరకు కూడా రైలింగ్ వరకు కూడా మొత్తం కూల్చి మళ్ళీ అక్కడ కొత్త నిర్మాణం చేయాలి అని చెప్పారు. కూల్చేటటువంటి సందర్భంలో కూడా ఒక పాత చెడిపోయినటువంటి బిల్డింగ్ని కూల్చి కొత్త కొన్ని అంతస్తుల భవనాన్ని కట్టినంత తేలిగ్గా కూల్చడానికి వీల్లేదు. అది కూడా ప్రపంచంలో ఉండేటటువంటి, ఈ దేశంలో ఉండేటటువంటి టాప్ వైజ్ఞానిక సంస్థలు, ఆ రంగంలో పనిచేసేటటువంటి అత్యంత వైజ్ఞాన సంస్థలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళతోటి ఎక్స్పర్ట్స్తో ఒక కమిటీ వేసి, ఆ కమిటీ ఏ రిపోర్ట్ అయితే వస్తుందో ఆ రిపోర్ట్ని, ఆ నివేదికని మళ్ళీ సిడబ్ల్యూసి కేంద్ర జల సంఘానికి సమర్పించి, ఆ కేంద్ర జల సంఘం నుంచి వచ్చేటటువంటి కూల్చే నిపుణులు అంటే ఒక బ్యారేజ్ పునర్నిర్మాణం చేయాలనుకున్నప్పుడు కూల్చే నిపుణులని అక్కడ ముందు పెట్టి వాళ్ళ పర్యవేక్షణలో మరొక బ్లాక్ అంటే
మొత్తం 8 బ్లాక్లు ఉంటాయి. ఈ 7వ బ్లాక్లో 11 పియర్స్ ఉన్నాయి. ఒక్కో బ్లాక్లో 9 నుంచి 10 పియర్స్ ఉంటాయి. 10 గేట్లు. కాబట్టి ఈ ఏదైతే ఉందో వాళ్ళ పర్యవేక్షణలో అది కూల్చాలి. ఒకవేళ కూల్చేటప్పుడు మరొక బ్లాక్లో ఉన్నటువంటి మిగతా పియర్కి ఏమాత్రం వెంట్రుక వాసి హాని జరిగినా ఆ బ్లాక్ మొత్తం మళ్ళీ పియర్స్ అన్ని కూల్చాలి. కాబట్టి ఇది అత్యంత సంక్లిష్టమైన, అంటే ఎన్డిఎస్ఏ ఏం చెప్తుంది అంటే రిహాబిలిటేషన్ అనేటువంటిది, అంటే పునరుద్ధరణ పునర్నిర్మాణం ఏదైతే ఉందో అది కూడా ప్రపంచంలో ఎక్కడా లేనంత జాగరూకతతో అత్యంత జాగ్రత్తగా అత్యంత కేర్ఫుల్గా చేయాలని చెప్పడం జరిగింది. మరికొన్ని విషయాలు ఎన్డిఎస్ఏ ఏం చెప్తుంది అంటే ఆ నివేదికలో ఈ 3 బ్యారేజీలకు కూడా ఒక ఇర్రిపరబుల్ డ్యామేజ్ జరిగింది. ఇర్రిపరబుల్ అంటే దాన్ని తిరిగి పునరుద్ధరించలేనటువంటి నష్టం కూడా జరిగింది అని చెప్పేసి దాని సారాంశంలో చెప్తుంది. మరొకటి ఇంకో కీలకమైనటువంటి వాక్యాలు ఏం చేస్తారంటే వాళ్ళు ఇర్రివర్సిబుల్, అంటే దాన్ని తిరిగి యథాస్థిత స్థితిలోకి తీసుకురానంత నష్టం జరిగింది. తిరిగి యథాస్థితమైనటువంటి స్థితిలోకి మార్చలేనటువంటి స్థాయిలో అక్కడ నష్టం జరిగింది అనేది వాళ్ళు క్లియర్గా చెప్పారు. కాబట్టి ఇక్కడ మేడిగడ్డలో ఏదైతే మనకిప్పుడు నష్టం జరిగి ఎన్డిఎస్ఏ వచ్చి రాష్ట్ర ప్రభుత్వం కోరగానే మొత్తం దాంట్లో ప్రతి చుక్క నీరు 3 బ్యారేజీల్లో తొలగించాలి, అంటే వదిలిపెట్టాలి, ఎప్పుడు కూడా నీళ్లు నింపడానికి వీల్లేదు అని చెప్పేసి 21 అక్టోబరు 2023 సంవత్సరంలోనే అప్పుడే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నటువంటి హయాంలోనే చెప్పడం జరిగింది. అక్కడ దానిలో ఉన్నటువంటి నీళ్లు ప్రతి చుక్క ఖాళీ చేయించింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నటువంటి హయాంలోనే అది జరిగింది. కాబట్టి ఇక్కడ 3 బ్యారేజీల్లో కూడా ఇలాంటి స్ట్రక్చరల్ డిజైనే కొనసాగింది. 3 బ్యారేజీల్లో, ఒక బ్యారేజీలో ఏదైతే అడుగు భాగంలో పైనుంచి కింద వరకు ఏదైతే ఒక డిజైన్, ఒక ఇల్లు నిర్మించడానికి ఒక డిజైన్, ఒక పునాది నిర్మించడానికి ఒక డిజైన్ ఎలా ఉంటుందో కింద అడుగు భాగం నుంచి పై వరకు కూడా అలాంటి ఈ నిర్మాణం పరమైనటువంటి డిజైనే అది కొనసాగింది. కాబట్టి ఇక్కడ బయటపడేటటువంటి బొంగలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ బయటపడేటటువంటి భారీ బొంగలు ఏవైతే ఉన్నాయో అలాంటి బొంగలే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మిగతా 3 కూడా బయటపడ్డాయి. మిగతా 3 కూడా బయటపడ్డాయి. వాటన్నిటిని కూడా భారీ ఎత్తున 2016లో బ్యారేజీ నిర్మాణం ప్రారంభమైతే 2019 కల్లా నిర్మాణం పూర్తయింది. జస్ట్ కేవలం 3 సంవత్సరాల కాలంలో. ఆ 3 సంవత్సరాల తర్వాత 2019లో బ్యారేజీని 3 ముఖ్యమంత్రులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు, జగన్ మోహన్ రెడ్డి గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, 3 ముఖ్యమంత్రులు చాలా ముచ్చటగా ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కేవలం 2023లో 23 అక్టోబర్లో ఒక 4 సంవత్సరాల లోపే అది మొత్తం కుంగిపోవడం కానీ, మిగతా బ్యారేజీల్లో భారీ ఎత్తున బొంగలు, భారీ ఎత్తున అడుగు భాగంలో నీటి బోయారాలు, చాలా చాలా పెద్ద సైజు, చిన్న సైజు కూడా కాదు, అవన్నీ కూడా బయటపడ్డాయి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎన్డిఎస్సి చెప్తుంది, ఏదైతే మేడిగడ్డ ఇప్పుడున్నటువంటి పియర్స్ కింద భారీ ఎత్తున కుంగిపోయిందో ఆ కుంగిపోయినటువంటి అడుగు భాగం ఎలా ఉంది అని చెప్పేసి మిమ్మల్ని గ్రౌటింగ్ చేయాలని చెప్పారు. ఆ గ్రౌటింగ్ చేయాలని చెప్తే వీళ్ళు కెమికల్ గ్రౌటింగు, తర్వాత సిమెంట్ గ్రౌటింగు, పాలియూరిథిన్ అని చెప్పేసి మరొక రకమైనటువంటి గ్రౌటింగ్స్ ఇవన్నీ చేశారు. చేసిన తర్వాత ఎంత పదార్థాన్ని లోపలికి పంపించిన భూమి అడుగు భాగంలోకి, ఆ బోయారాలు ఉంటాయి కదా కింద అడుగు భాగంలో, వాటిలోకి పంపిస్తే ఎంత పోస్తే అంత పోతుంది, అంటే భారీ ఎత్తున పోతుంది. అంటే భారీ ఎత్తున పోతుంది అనేటటువంటి దాన్ని బట్టి ఈ నేషనల్ ల్యాండ్ సేఫ్టీ అథారిటీ ఏం నిర్ణయించిందంటే ఇలాంటి మిగతా ఎక్కడైతే బొంగలు, మిగతా ఎక్కడైతే బోయారాలు ఉంటాయో వాటన్నిటిలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది, ఇంత లోతుగా పడి ఉంటాయి అనేటటువంటిది కూడా వాళ్ళు చెప్పారు.
ఇప్పుడు ఈ కమిషన్ ఏమో కేసీఆర్కి నోటీసులు అందజేసిన నేపథ్యంలో ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తే పరిస్థితి ఉందంటారు? అంటే ప్రశ్నలకు సంబంధించి డ్యామ్ ఏదైతే బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాలని ఈ 100కు పైగా మందిని విచారించినటువంటి 109 మంది ఎవరైతే ఉన్నారో సమ్ నెంబర్ సబ్జెక్ట్ టు కరెక్షన్. అయితే అక్కడ వీళ్ళందరూ ఏవైతే చెప్పారో వాళ్ళు చెప్పినటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఈ విషయాలు ముఖ్యంగా అంటే మేమేం చేయలేదు, కేసీఆర్ హరీష్ రావులు చెప్పిన దానికి అనుగుణంగా మేము డిజైన్ చేసాము, వాళ్ళు పెట్టినటువంటివి మేము ఆమోదించాము, సైన్స్ చేసాము, వాళ్ళు పెట్టిన డిజైన్స్ పై చెప్పినటువంటి వాటిపైనే మేము స్టాంప్స్ వేసాము అనేది సారాంశంగా మిగతా అందరూ ఇంజనీర్లు అధికారులందరూ అదే చెప్పారు. మాకు డిజైన్ చేయడానికి కానీ మిగతా పనులు చేయడానికి స్వేచ్ఛ లేదు, మాకు అలాంటి స్వేచ్ఛను ఇవ్వలేదు అనేది చెప్పడం జరిగింది. బహుశా మరి వాటన్నిటికీ వీళ్ళు పీసీ ఘోష్ కమిషన్ వాళ్ళ టెక్నికల్ టీం ఏం ప్రశ్నలు అడుగుతుంది, వాళ్ళు ఏం సమాధానం చెప్తారు, అసలు విచారణకు వస్తారా రారా, ఇంకేదన్నా పై కోర్ట్స్లో స్టేకి వెళ్తారా, హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ స్టేకి వెళ్తారా, ఏమవుద్ది అనేటువంటిది ఆ రోజు వరకు మనం వేచి చూడాల్సిందే. నిజంగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారా? 1,00,000 కోట్ల అవినీతి కాదు, అంటే 1,00,000కు సంబంధించిన మొత్తం వ్యయం అంతా దాదాపు దరిదాపు దానికి సమానంగా వెచ్చించారు 97,000 crores. కాబట్టి అందులో అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మొత్తం పంప్ హౌస్లు మిగతావి అనేకం కలిసి వాటిని ఏదైతే 81,500 కోట్లు ఇనిషియల్ అంచనాగా ప్రకటించారు. తుమ్మిడిహట్టు నుంచి రీడిజైనింగ్ రీఇంజనీరింగ్ చేసేది మార్చిన తర్వాత దాన్ని ఎప్పుడు బడ్జెట్ని ఎస్కలేట్ చేస్తూ అంటే పెంచుతూ పోవడం జరిగింది. ఒకటి కాగ్ చెప్పినటువంటి దాని ప్రకారం అది పూర్తి చేయడానికి ఇంకా సుమారు 1,42,000 కోట్ల వరకు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సరే, ఈరోజు ఇంకా పెరిగినటువంటి వివిధ సిమెంటు, స్టీల్ లేదా వివిధ మెటీరియల్ ఖర్చులు ఏవైతే ఉన్నాయి, పంప్ సెట్స్ మిగతా రోజు పెరుగుతాయి కదా, వాటి ధరలు కూడా మౌలిక వాటి పదార్థాలకు సంబంధించినవి పెరిగినటువంటి ఎస్ఎస్ఆర్ రేట్స్ ప్రకారం మరికొంత ఎక్కువ కావడానికి అవకాశం ఉంది, 1,42,000 కోట్లు. అలా బడ్జెట్ దీనిలో ఎక్కువ పెంచుకోవడానికి ఒక స్కోప్ ఉంది, మీకు ఎక్కువ ఎంతంతంత పెంచుకోవడానికి ఇంకా స్కోప్ ఉంది. ఈ మొత్తం ప్రాజెక్టులో ఇప్పటికీ సుమారు 97 లక్షల కోట్లు వెచ్చించినప్పటికీ కూడా ఇచ్చినటువంటి సాగునీరు కేవలం 42,000 ఎకరాలని చెప్పేసి కాగ్ చెప్పింది, మేము చెప్పడం కాదు. అంటే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఒక కేంద్రంలో ఏ ప్రభుత్వాల కింద కాకుండా రాజ్యాంగబద్ధంగా నెలకొల్పినటువంటి సంస్థ చెప్పినటువంటి దాని ప్రకారం. కాబట్టి ముఖ్యంగా దీనిలో ఎట్లా ఈ బ్యారేజీలు కూలిపోయినాయి, ఎట్లా కుంగిపోయినాయి, దీని భవిష్యత్తు ఏంటి అనేది కనుక చూస్తే చాలా కీలకమైనటువంటిది. ఈ మేడిగడ్డ 16 టీఎంసీలు, అన్నారం 12 టీఎంసీలు, తర్వాత సుందిల్లో ఏదైతే ఉందో 8 టీఎంసీలు. అసలు ప్రతి బ్యారేజ్లో ఇసుక బెడ్ పైన కట్టేటటువంటి బ్యారేజ్ ఏదైనా 2.5 టీఎంసీల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు, ఏ బ్యారేజ్ అయినా. ఇప్పుడు మీకు ధవళేశ్వరం బ్యారేజ్ కానీ, ప్రకాశం బ్యారేజ్ కానీ, మిగతా ఏ బ్యారేజ్ అయినప్పుడు కూడా 2.5 టీఎంసీల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. వచ్చిన నీరు వచ్చినట్టు కాలువలకైనా కాలువల ద్వారా పంటకి వెళ్ళిపోవాలి, పంట కాలువలకి, లేకపోతే నదిలో కిందికి సముద్రానికి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ 16 టీఎంసీలు నిల్వ చేశారు. 16 టీఎంసీలు అంటే దాదాపు మీకు 2.5 టీఎంసీలతోని మనకి వాటిని భాగిస్తే మనకు దాదాపు
5 నుంచి 6, 7 రెట్ల 6 రెట్ల వరకు దాన్ని ఎక్కువ నీళ్ళని నిల్వ చేశారు. అర్థమవుతుంది కదా చాలా క్లియర్గా. కాబట్టి ఇదేదైతే 16 టీఎంసీల మీరు ఒక చిన్న గ్లాస్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఎత్తుతున్నప్పుడు ఒక వెయిట్ ఉంటుంది, ఒక బకెట్ నీళ్ళు ఎత్తుతున్నప్పుడు ఒక వెయిట్ ఉంటుంది, ఒక డ్రమ్ నీళ్ళు మీరు ఎత్తగలరా? లేదు, యు కాంట్. కాబట్టి అక్కడ 16 టీఎంసీలు 12 టీఎంసీలు 8 టీఎంసీలు అంటే కింద శాండ్ బెడ్ ఉంది. అవును, కింద ఒక బలమైనటువంటి బండరాయి లేదు. మీకు చూస్తే ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మించినటువంటి అనేక ప్రాజెక్టులు ఉంటాయి. నాగార్జున సాగర్ కానీ, లేకపోతే కడెం ప్రాజెక్టు కానీ, లేకపోతే నిజాం సాగర్ కానీ, లేకపోతే శ్రీరామ్ సాగర్ కానీ, ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా మీకు భారీ ఎత్తున బండ్ ఉంటుంది, కింద రాకే ఉంటుంది, రాక్ బెడ్ కింద. మీకు ఆ రాక్ బెడ్ పైన స్పిల్వే వేయడం కానీ మిగతాది కానీ చాలా తేలిక అవుతుంది, ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. రెండవది, దాని లోపలికి స్పిల్వే వేయడం వల్ల మీకు ఎన్ని టీఎంసీల నీళ్ళైనా అది ఆపుతుంది. అట్లా అక్కడ కొన్ని వందల టీఎంసీల నీళ్ళని మనకు నాగార్జున సాగర్ శ్రీశైలంలో నిల్వ చేసినటువంటిది కనిపిస్తుంది సుమారు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఈవెన్ మనకు కడెం ప్రాజెక్టు కూడా అది కూడా రాక్ బెడ్ పైన నిర్మించారు. అక్కడ ఉన్నదంతా కూడా అక్కడ కూడా దాదాపు మనకు ఇటీవల 22లో 23లో చాలా భారీ ఎత్తున వరదలు వచ్చాయి. రైలింగ్ పై నుంచి వరదలు ఒక 6 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. మామూలు విషయం కాదు. ప్రతి వర్షాకాలం వస్తే కడెం గురించి ఈ రాష్ట్రం ఈ దేశం మాట్లాడుకోకుండా భయపడకుండా ఉండదు. కాబట్టి అలాంటి రైలింగ్ పై నుంచి ఇప్పటికీ ఒక 5-6 సార్లు అది నిర్మించిన నాటి నుండి వచ్చినటువంటి ప్రాజెక్టు చెక్కు చెదరలే. అది ఎప్పుడు స్వాతంత్రం కంటే ముందు నుంచి నిర్మిస్తున్న ప్రాజెక్టు. నిజామ్స్ దానికి డిజైన్ చేస్తే స్వాతంత్రానికి ముందు హైదరాబాద్ గవర్నమెంట్ దాని నిర్మాణం స్టార్ట్ చేసింది. తెలంగాణ ఏర్పడక ముందు హైదరాబాద్ గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు దాని నిర్మాణం స్టార్ట్ చేశారు. కానీ అది చెక్కు చెదరలే. అంటే నిర్మాణంలో నిజాయితీ, ఆ రాక్ బెడ్ ఉండడము, మిగతా ఎన్ని ఒక భయంకరమైనటువంటి ఒత్తిడినైనా అది తట్టుకుంది అది. కాబట్టి ఇక్కడ అది రాక్ బెడ్ లేకపోవడము, భారీ ఎత్తున నీళ్ళను నిల్వ చేయడము, నీళ్ళు నిల్వ చేసినటువంటి సందర్భంలో నీరు ఏం చేస్తుందంటే ఎక్కడైతే దానికి స్పేస్ దొరుకుతుందో ఆ స్పేస్ నుంచి అది వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ప్రెజర్ ఉంటుంది కదా మీకు, ప్రెజర్ అంటే ఎక్కడైతే స్పేస్ ఒక చిన్న రంధ్రం చేసుకొని బయటకు వెళ్తుంది ఒక చిన్న. కాబట్టి ఇసుక అంతా కూడా అడుగు భాగంలో 4 మీటర్ల కంటే కింద ఎక్కువ పునాది ఉండదు, మరి లేదు ఈ బ్యారేజ్ కింద. కాబట్టి ఆ ఇసుకలోంచి వెనకలోంచి నీరు మొత్తం కిందికి పునాది అడుగు నుండి ఆ రాఫ్ట్ కింద నుంచి సీకెంట్ ఫైల్స్ అని కొత్తగా ఇతర దేశాల్లో ఉపయోగించినటువంటి ఒక కొత్త రకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని, దీన్ని ఇసుకను కింద ఉన్నటువంటి నీళ్ళని అడ్డుకోవడానికి అలాంటి సీకెంట్ ఫైల్స్ ఉపయోగించారని చెప్పేసి చెప్తున్నారు. అవి కూడా ఆ నీటి ఒత్తిడికి, నీటి భయంకరమైనటువంటి ఆ ప్రెజర్కి మొత్తం వాటి అమరిక కూడా చెదిరిపోయి చెల్లాచెదురైపోయి కింద ఉన్నటువంటి రాఫ్ట్ అంతా కొట్టుకుపోయి మొత్తం కింద నుంచి కూడా మొత్తం చాలా చోట్ల పైపింగ్ జరిగింది. పైపింగ్ అంటే లిటరల్గా ఒక పెద్ద బొంగలు పడ్డం కింద నీటిపారుదల భాషలో రకరకాల వాళ్ళ టెర్మినాలజీ ఉపయోగిస్తారు. కింద పెద్ద బొంగలు పడ్డాయి. ఎప్పుడైతే మనకు బొంగ పడుతుందో అది ఆటోమేటిక్గా ఖాళీ ఏర్పడుతుంది. కాబట్టి ఖాళీ ఏర్పడినప్పుడు పైన ఉండేటటువంటి బలమైనటువంటి స్ట్రక్చర్ నిర్మాణం ఏదైతే స్పిల్వే స్ట్రక్చర్ చాలా బలంగా ఉంటుంది కదా, చాలా అంత బరువైనటువంటి స్ట్రక్చర్ ఆ పైన ఉన్నటువంటి చిన్న అంటే ఒక చిన్న గుహ లాంటి ఇది అంటే అంత ఖాళీ కింద ఏర్పడింది. కాబట్టి ఆ ఖాళీ అంతా కూడా పైనుంచి కిందికి కుంగింది. రెండవది, పైనుంచి వస్తున్నటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో సుమారు అక్కడ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ దగ్గర మేడిగడ్డ బల్లో మనకి 28 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. ఓకే, అంటే ప్రాణహిత కలుస్తుంది కాబట్టి. ఇది సుందిళ్ళలో అంతరాదది అంటే అక్కడ ప్రాణహిత తర్వాత కలుస్తుంది కాబట్టి 28 లక్షల క్యూసెక్ల వరద అంటే పోలవరంలో కూడా దాదాపు ఇంద్రావతి, శబరి ఇంకా అనేక నదులు కలిసిన తర్వాత కూడా పోలవరంలో కూడా 1,00,000 క్యూసెక్కులు అటు ఇటు వచ్చింది అంతే. అది ఇప్పుడు కొన్ని దశాబ్దాల క్రితం పోలవరంలో 35 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. అంటే చాలా హిస్టారికల్ అది ఇటీవల కాదు. అది అంటే పోలవరం దగ్గరనే 1,00,000 అటు ఇటు కొద్దిగా సబ్జెక్ట్ కరెక్షన్ అది ఎంత అనేది చూసుకోవాలి. అలా తేడా వచ్చినప్పుడు ఉన్న వరదంతా ఎక్కడుంది? ప్రాణహితలోనే ఉంది.
ఉన్న వరదంతా కూడా మెడిగడ్డ దగ్గరే ఉంది అని చాలా క్లియర్గా చెప్తుంది. కాబట్టి అంత వరద ఒత్తిడిని కూడా తట్టుకునే సామర్థ్యం అంటే బలమైనటువంటి పునాదితో కూడినటువంటి సామర్థ్యం దానికి లేకపోవడం వల్ల అది కిందికి వాస్తవంగా కుప్పగొలింది. రెండోది, నీరు ఎప్పుడైనా ఒక బ్యారేజ్లో తర్వాత ఒక ప్రాజెక్టులో ఇట్లా నీరు పైనుంచి స్కై జంప్ చేస్తుంది. నీరంతా అవసరం లేనటువంటి నీరంతా వదిలేస్తారు. కొన్ని వందల వేల టీఎంసీల నీరు వస్తుంది అక్కడ. మొత్తం ఒక 50% పైగా 50 నుంచి 60% పైగా ఒక ప్రాణహితానే గోదావరికి నీళ్ళని కంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే అంత నీళ్ళు వస్తాయి దాంట్లో. కాబట్టి ఆ నీరంతా కూడా స్కై జంప్ చేయాలి. ఆ నీరంతా ఆపడానికి వీల్లేదు మెడిగల్ బ్యారేజ్లో. కాబట్టి అది స్కై జంప్ చేసేటప్పుడు ఇట్లా నీరు ఇలా ఎత్తి కింద పోసేటప్పుడు కింద ఉన్నటువంటి శాండ్ బెడ్ ఉంటుంది కదా, సిమెంట్ బ్లాక్స్ ఉంటాయి. ఆ సిమెంట్ బ్లాక్స్ ఎందుకు పెడతారంటే కింద ఉన్నటువంటి బ్యారేజీకి కానీ ప్రాజెక్టుకి కానీ పునాది దెబ్బతినకుండా సిమెంట్ బ్లాక్స్ పెడతారు. శాండ్ పైన కానీ అది ర్యాక్ బెడ్ పైన కానీ. మెడిగడ్డ దగ్గర ఉన్నదంతా కూడా శాండ్ బెడ్డే. కాబట్టి ఆ శాండ్ బెడ్ పైన ఉన్నటువంటి సిమెంట్ బ్లాక్స్ ఆ స్కై నీటి పైనుంచి ఎత్తిపోసేటటువంటి స్కై జంప్ ఏదైతే ఉందో ఈ బ్యారేజీలో 16 టీఎంసీలు నిల్వ చేసినప్పుడు ఈ స్కై జంప్ చేసేటప్పుడు నీళ్ళు అది విపరీతమైనటువంటి సూపర్ క్రిటికల్ ప్రెజర్ ఉంటుంది. సూపర్ క్రిటికల్ చాలా భారీ ఎత్తున అత్యంత అంటే ఈ ప్రకృతిలో ఏ శక్తికి లేనటువంటి ఒత్తిడి ఆ స్కై జంప్లో ఉంటుంది, నీటి ప్రవాహపు ఒత్తిడిలో ఉంటుంది. అందుకనే ఒక్కోసారి చిన్న వరద తక్కువ నష్టం కలిగిస్తుంది, చాలా పెద్ద వరద ప్రవాహ వేగం విపరీతమైనటువంటి నష్టం కలిగిస్తుంది మనం చూస్తే. కాబట్టి ఆ స్కై జంపు కిందికి వస్తున్నప్పుడు అది దాని ప్రభావం తగ్గాలి, అది డెసిపేట్ కావాలి. అనేక మంది నీటిపారుదల బ్యారేజ్ నిపుణులు చెప్తున్నట్టు దాని శక్తి విహీనం కావాలి. అంటే దాని శక్తి కిందికి వచ్చి జంపు అంటే పైనుంచి వచ్చి ఆ సిమెంట్ బ్లాక్స్ని ఢీకొంటున్నప్పుడు దాని శక్తి తగ్గి చాలా మెల్లిగా ఢీకొనాలి. వాస్తవంగా ఆ మెల్లిగా సూపర్ క్రిటికల్ ఫ్లోని సబ్ క్రిటికల్ ఫ్లోగా చేయడంలో కేసీఆర్ గారు ఇంజనీర్లు కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం కానీ ఆ డిజైనింగ్లో విఫలమయ్యారు. ఓకే, అది బేసిక్ ఫ్లా, ఘోరమైనటువంటి ఫండమెంటల్ ఫ్లా, తప్పు. కాబట్టి అది అంతే వేగంతో వచ్చి పైన ఎంత వేగంతో వస్తుందో కిందే సూపర్ క్రిటికల్గా వచ్చేసరికి సబ్ క్రిటికల్గా మారలే. సూపర్ క్రిటికల్గానే భయంకరమైనటువంటి తాకిడితో మహాశక్తితో ప్రాకృతిక శక్తితో కింద అది గుద్దింది. చాలా అంటే మామూలు హిట్ కాదు అది. అంటే మనం వి కాంట్ సే, అంటే మనం ఒక భాషలో దాన్ని ఆ నీటి ఒత్తిడిని కరెక్ట్గా మనం చెప్పలేము అది.